Hi everyone. Today let us discuss about Lakshmikant Indian Polity chapter 53 and also chapter 54 by comparison. That is Attorney General of India and Advocate General of India. వీళ్ళిద్దరిని ఎప్పుడైతే కంపేర్ చేస్తూ చదువుతామో it will be very easy for us to understand అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హూ ఈజ్ అన్ అటార్నీ జనరల్, హూ ఈజ్ అన్ అడ్వకేట్ జనరల్ అంటే అటార్నీ జనరల్ అంటే హీ ఈజ్ ద హైయెస్ట్ లా ఆఫీసర్ ఇన్ ద కంట్రీ. అడ్వకేట్ జనరల్ అంటే హైయెస్ట్ లా ఆఫీసర్ ఇన్ ద స్టేట్. ఫస్ట్ ఇది. నెక్స్ట్ ఎలాంటి ఆర్టికల్స్, ఏ ఆర్టికల్స్ డీల్ చేస్తున్నాయి అసలు వీళ్ళ గురించి అంటే అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా గురించి ఆర్టికల్ 76 విల్ టెల్ us. అడ్వకేట్ జనరల్ ఆఫ్ స్టేట్ గురించి ఆర్టికల్ 165 విల్ టెల్ us. ఇది. నెక్స్ట్ అటార్నీ జనరల్ని ఎవరు అపాయింట్ చేస్తున్నారు? ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తున్నారు. అడ్వకేట్ జనరల్ ఈజ్ అపాయింటెడ్ బై ద గవర్నర్. స్టేట్లో ఏదైతే గవర్నర్ ఉందో సేమ్ అట్లనే సెంటర్లో ప్రెసిడెంట్. సో ప్రెసిడెంట్ ఏమో అటార్నీ జనరల్ని అపాయింట్ చేస్తున్నారు, అడ్వకేట్ జనరల్నేమో గవర్నర్ అపాయింట్ చేస్తున్నారు. అయితే అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాగా అపాయింట్ అయ్యే పర్సన్కి ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి అంటే ఏ పర్సన్ని అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాగా అపాయింట్ చేస్తారో అన్నది తెలుసుకోవాలి. అయితే ఒక పర్సన్ ఎవరైతే సుప్రీంకోర్టు జడ్జికి క్వాలిఫికేషన్స్ ఉన్నాయో అంటే సుప్రీంకోర్టు జడ్జి అయ్యే అర్హత ఎవరికైతే ఉందో వాళ్ళని అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాగా అపాయింట్ చేస్తారు. అంటే అసలు ఏం క్వాలిఫికేషన్స్ ఉండాలి అసలు అని అంటే ఫస్ట్ ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. సెకండ్ హైకోర్టులో జడ్జిగా 5 years చేసి ఉండాలి. లేదు అంటే ఏదన్నా హైకోర్టులో 10 years అడ్వకేట్గా చేసి ఉండాలి. ఒకవేళ హైకోర్టులో జడ్జిగా చేస్తే 5 years చేయాలి, అడ్వకేట్గా చేస్తే 10 years చేయాలి. అండ్ ఆల్సో ఒపీనియన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ మ్యాటర్స్. ప్రెసిడెంట్ ఒకవేళ ఓకే ఈ పర్సన్ ఓకే అని చెప్తేనే దెన్ హీల్ బి ఓకే అనమాట. సో ఇప్పుడు మెయిన్గా 3 అనమాట. ఫస్ట్ హీ షుడ్ బి అన్ ఇండియన్ సిటిజన్, నెక్స్ట్ ప్రెసిడెంట్ ఒపీనియన్, థర్డ్ ఇస్ హీ షుడ్ బి యాజ్ అ హైకోర్ట్ జడ్జ్ ఫర్ 5 years ఆర్ హీ షుడ్ బి వర్కింగ్ యాజ్ అన్ అడ్వకేట్ ఫర్ 10 years ఇన్ ద హైకోర్ట్ జడ్జ్. ఏ హైకోర్ట్ జడ్జ్ అయినా సరే హైకోర్టులో 10 years చేస్తూ ఉండాలి అడ్వకేట్గా. ఒకవేళ జడ్జిగా ఉంటే మాత్రం 5 years చేస్తే సరిపోతుంది. సో నెక్స్ట్ నౌ వీ హ్యావ్ అండర్స్టూడ్ అబౌట్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా, ఆయన క్వాలిఫికేషన్స్ ఏంటి అర్థమైంది. సో నౌ లెట్ us నో అబౌట్ అడ్వకేట్ జనరల్ ఆఫ్ ద స్టేట్ క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే ఒక పర్సన్ అడ్వకేట్ జనరల్ ఆఫ్ స్టేట్ అవ్వాలి అంటే ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి. ఫస్ట్ అక్కడ కూడా సేమ్ ఇక్కడ కూడా సేమ్, దట్ ఈస్ హీ షుడ్ బి సిటిజన్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ అక్కడేమో సుప్రీంకోర్టు జడ్జిగా ఉండే అర్హత ఉండాలి, ఇక్కడేమో హైకోర్టు జడ్జికి ఉండే క్వాలిఫికేషన్స్ ఉండాలి. లైక్ ఏంటి క్వాలిఫికేషన్స్ అంటే సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి, నెక్స్ట్ జ్యుడిషియల్ ఆఫీస్లో 10 years ఉండాలి, లేదు అంటే అడ్వకేట్ ఆఫ్ హైకోర్ట్ ఫర్ 10 years. హైకోర్టులో 10 years అడ్వకేట్గా చేస్తూ ఉండాలి, లేదంటే ఏదన్నా జ్యుడిషియల్ సర్వీస్లో 10 years ఉంటే సరిపోతుంది అడ్వకేట్ జనరల్ ఆఫ్ ద స్టేట్ అవ్వాలి అంటే. సో నెక్స్ట్ కంపారిజన్ వచ్చేసి ఫస్ట్ ఎవరు అపాయింట్ చేస్తారో ఎలాంటి పర్సన్ అపాయింట్ చేస్తారో అనేసి 2 comparisons చూసినాం. నౌ వీ షుడ్ నో అబౌట్ ది థర్డ్ కంపారిజన్. ఆ థర్డ్ ఏంటి? టర్మ్ ఆఫ్ ది అటార్నీ జనరల్. అది అసలు జనరల్గా ఎవరికైనా కాన్స్టిట్యూషన్ విల్ ఫిక్స్ ఇన్ని టర్మ్స్ ఇన్ని ఇయర్స్ వర్క్ చేస్తారు అని. కాకపోతే ఈయన ఎన్ని టర్మ్స్ వర్క్ చేస్తారు అనేసి అటార్నీ జనరల్కి ఏం లేదు, అది కాన్స్టిట్యూషన్ ఏం ఫిక్స్ చేయలేదు. కాకపోతే ఏంటి అంటే ఆఫీస్ షీ ఆర్ హీ విల్ హోల్డ్ ఆఫీస్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్. అంటే ప్రెసిడెంట్కి ఇష్టం ఉన్నప్పుడు హీ క్యాన్ రిమూవ్ ద అటార్నీ జనరల్ అండ్ ఇష్టం ఉన్నప్పుడు షీ క్యాన్ జాయిన్ దెమ్ అనమాట. అంటే షీ హోల్డ్స్ ఆఫీస్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్. సో సేమ్ ఇదే పాయింట్ అడ్వకేట్ జనరల్ ఆఫ్ ద స్టేట్కి షీ హోల్డ్స్ ఆఫీస్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ది గవర్నర్. నెక్స్ట్ ఒకవేళ ప్రెసిడెంట్ తీసేయకుండా ఎలాంటి రీజన్స్ మీద తీసేస్తారు అని అంటే ప్రెసిడెంట్కి ఇష్టం ఉన్నప్పుడు తీసేయచ్చు. ప్రెసిడెంట్ ఒకవేళ ఇప్పుడు అటార్నీ జనరల్ అవసరం లేదు అని అనుకుంటే తీసేయచ్చు. ఇప్పటివరకు అయితే ఎక్కువ ఛాన్సెస్ లేవు, తీసేసిన ఛాన్సెస్ ఏమి ఎక్కువ కేసెస్ ఏమి చూడలేదన్నమాట. సో నెక్స్ట్ ఒకవేళ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాకి లేదా అడ్వకేట్ జనరల్ ఆఫ్ ద స్టేట్కి లేదు ఐ డోంట్ వాంట్ టు వర్క్ ఇన్ దిస్ ఆఫీస్ ఐఎమ్ టైర్డ్ అని అనుకుంటే వాళ్ళు కూడా రిజైన్ ఇచ్చేయచ్చు. ఎవరికి రిజైన్ ఇవ్వచ్చు? అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా సెంటర్లో కాబట్టి హీ షుడ్ బి గివింగ్ రిజైనేషన్ టు ద ప్రెసిడెంట్. అదే అడ్వకేట్ జనరల్ ఆఫ్ ద స్టేట్ వచ్చేసి హీ షుడ్ బి గివింగ్ ద రిజైనేషన్ టు ద గవర్నర్. ఎందుకంటే హీ విల్ బి అపాయింటెడ్ బై ది గవర్నర్. ఇంకొకటి ఏంటి అంటే ఎప్పుడైతే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ విత్ ద హెడ్ ప్రైమ్ మినిస్టర్ వీళ్ళు ఎప్పుడైతే రిజైన్ చేస్తున్నారో అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎప్పుడైతే రిజైన్ చేస్తున్నారో లేదంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని తీసేస్తున్నారు అని అనుకుంటే అలాంటి టైమ్స్లో అండ్ అడ్వకేట్ జనరల్ అయినా అటార్నీ జనరల్ అయినా వీళ్ళు కూడా
వెళ్ళిపోతారు అనమాట ఆటోమేటిక్. ఎందుకు అంటే ప్రెసిడెంట్ వీళ్ళని ఓన్గా అపాయింట్ చేయదు. ప్రెసిడెంట్ వీళ్ళని అపాయింట్ చేయాలంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ షుడ్ రికమెండ్, అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ప్రెసిడెంట్కి చెప్పాలి ఈ పర్సన్ని అపాయింట్ చేయమని. అప్పుడైతేనే ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తుంది. అయితే ప్రెసిడెంట్ తను ఓన్గా తను మాత్రం అపాయింట్ చేయదు. అయితే ఇప్పుడు ఎవరు అడ్వైజ్మెంట్ వచ్చిండ్రు, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అడ్వైజ్ చేస్తేనే ప్రెసిడెంట్ ఈజ్ అపాయింటింగ్ దిస్ అటార్నీ జనరల్ అయినా సరే, అక్కడ గవర్నర్ అడ్వకేట్ జనరల్ ఆఫ్ ద స్టేట్ అయినా సరే. అయితే ఎప్పుడైతే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ రిజైన్ ఇస్తారో లేదా రీప్లేస్ అవుతారో అప్పుడు అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా లేదా అడ్వకేట్ జనరల్ ఆఫ్ ద స్టేట్ కూడా వాళ్ళు కూడా రీప్లేస్ అవుతారు. అంటే వాళ్ళు కూడా ఇప్పుడు వీళ్ళు రిజైన్ ఇస్తే ఆటోమేటిక్ వాళ్ళని కూడా తీసేస్తారు. నెక్స్ట్ కంపారిజన్ ఏంటి, ఫోర్త్ కంపారిజన్ ఏంటి అంటే అటార్నీ జనరల్ అనేది అతనికి శాలరీ, ఎంత శాలరీ వస్తుంది ఏంటి అనేది కాన్స్టిట్యూషన్ ఏం ఫిక్స్ చేయలేదు ఇప్పటివరకు. జనరల్గా అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాది సో అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా శాలరీ మొత్తము ప్రెసిడెంట్ డిసైడ్ చేస్తుంది ఎంత శాలరీ ఇవ్వాలి ఏంటి అని. నెక్స్ట్ అడ్వకేట్ జనరల్ ఆఫ్ ద స్టేట్ది గవర్నర్ డిసైడ్ చేస్తారు ఇతనికి ఎంత శాలరీ ఇవ్వాలి ఏంటి అని. దీస్ ఆర్ ద మెయిన్ డిఫరెన్సెస్ బిట్వీన్ అటార్నీ జనరల్ అండ్ అడ్వకేట్ జనరల్. ఫస్ట్ ఆర్టికల్ అసలు మెయిన్గా ఫస్ట్ నుంచి చదవాలంటే అటార్నీ జనరల్ అంటే ఎవరు, అడ్వకేట్ జనరల్ అంటే ఎవరు, ఇద్దరు హైయెస్ట్ లా ఆఫీసర్సే. నెక్స్ట్ ఏ ఆర్టికల్స్ డిసైడ్ చేస్తాయి, వీళ్ళ గురించి ఏ ఆర్టికల్స్ డిస్కస్ చేస్తాయి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో అది. థర్డ్ వచ్చేసి ఎవరు అపాయింట్ చేస్తారు. ఫోర్త్ అసలు ఏ పర్సన్ని అపాయింట్ చేస్తారు. నెక్స్ట్ వాళ్ళ టర్మ్, నెక్స్ట్ వాళ్ళ శాలరీ ఇదంతా ఎవరు డిసైడ్ చేస్తారు. దీస్ ఆర్ ద మెయిన్ డిఫరెన్సెస్ బిట్వీన్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా